హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే తాజాగా ఈ తేదీ లోపల ఈకేవైసీ అప్డేట్ చేపించుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు ఒక డెడ్లైన్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఏ తేదీ లోపల ఎక్కడికి వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేపించుకోవాలి, ఎవరికి మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తారు, ఏ తేదీ నుండి జారీ చేస్తారు, దీంతో పాటుగా ఆగస్ట్ నెల ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. సో అయితే ఈసారి ఆగస్ట్ నెల ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా ప్రభుత్వము 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ను ఒకేసారి పంపిణీ చేయబోతుంది. ఏ కారణం చేత ఏ నెలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయబోతుంది. సో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఆగస్ట్ నెలలో ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. మీరు రేషన్ను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అడిషనల్గా ఇంకేమైనా సరుకులు పంపిణీ చేస్తారా? సో ఒకవేళ పంపిణీ చేసినట్లయితే ఏ ఏ రకమైనటువంటి సరుకులను పంపిణీ చేస్తారు? ఓకేనా. సో ఇలాగా పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. రెగ్యులర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తాము అన్నట్లుగా ప్రభుత్వం ఒక అప్డేట్ తీసుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి సమాచారాన్ని. క్యూఆర్ కోడ్‌తో కూడుకున్నటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ కార్డులను అందించనున్నట్లు సమాచారం. ఇందుకు ఈ నెల 31 వరకే అవకాశం ఉండడంతో అందరూ త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు ఆదేశాలు సూచిస్తున్నారు. ఓకేనా. దీనికోసము సొంత ఊళ్ళకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఏ రేషన్ షాప్ నుంచి అయినా సరే ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. దీనికి డెడ్లైన్ వచ్చేసి ఈ నెల 31 తారీఖు వరకు ఇచ్చున్నారు. ఇంకా మనకు ఈరోజు తీసేస్తే 4 డేస్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఈ నెల 31 లోపల ఇంకా ఎవరైనా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణంకి వెళ్ళి అక్కడ డీలర్‌ని కలిసి సో మీకు ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా లేదంటే పూర్తి అయిపోయిందా లేదని అక్కడే వాళ్ళ దగ్గరే చెక్ చేపించుకొని, ఒకవేళ పెండింగ్‌లో ఉన్నట్లయితే తప్పకుండా ఈకేవైసీని పూర్తి చేపించుకోండి. సో మీ రేషన్ కార్డులో ఎంతమంది పర్సన్స్ ఉంటే అందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించినటువంటి కేవైసీ అప్డేట్‌ను చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇంకా ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే నో ప్రాబ్లమ్. మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేటువంటివి వచ్చేస్తాయి. ఇన్ కేస్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా చేపించుకోండాలి. ఒకరైనా కూడా పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే రాదనమాట స్మార్ట్ రేషన్ కార్డు. అండ్ దీంతో పాటుగా రేషన్ కూడా రాదు ఆ పర్సన్‌కి సంబంధించి. ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అప్డేట్ చేపించుకొని ఉండాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా. ఓకేనా. సో అది కూడా ఈ నెల 31 తారీఖు లోపల డెడ్లైన్ అనేది విధించారు. సో మీరు మీ యొక్క సొంత గ్రామంలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు వెళ్ళి మాత్రమే చేపించుకోవాల్సిన అవసరం లేదండి. సో మీరు ఒకవేళ మీది ఒక డిస్ట్రిక్ట్ అయితే ఇంకొక డిస్ట్రిక్ట్‌లో ఉన్నారనుకోండి. సో అక్కడ మీరున్నటువంటి ప్రాంతంలో ఆ ఏరియాలో ఎక్కడైతే ఈ రేషన్ దుకాణం ఉంటుందో ఓకేనా. సో అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అవకాశం అయితే ఇచ్చున్నారు. అదే ఇక్కడ మనకు చెప్పారనమాట క్లియర్ కట్‌గా. ఓకేనా. తప్పకుండా
ఈ ఇన్ఫర్మేషన్‌ని తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. బట్ ఇంకా మనకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి పంపిణీ చేసే డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ముందు ముందు రోజుల్లో అప్డేట్ చేస్తే నేను తప్పకుండా మన ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. ఇదిలా ఉండగా ఉచిత రేషన్ పంపిణీపై కూడా మరొక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. ఈసారి ఆగస్ట్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో భాగంగా ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను లబ్ధిదారులకి అందించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఓకేనా? సో, అయితే ఏ కారణాల చేత ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అంటే, సో, ఒకటొచ్చేసి ఎల్ నినో ఎఫెక్ట్‌తో కరువు పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటొచ్చేసి సో, ప్రతి నెల కూడా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అంటే రేషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తెచ్చుకునే దానికి అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సో, ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్‌ను లబ్ధిదారులకి అందజేస్తే, సో, వాళ్ళు ప్రతి నెల కూడా రావాల్సిన అవసరం లేదు కాబట్టి, సో, ఈ ప్రాసెస్ అనేదైతే తీసుకొచ్చిందనమాట. సో, ఈ 2 కారణాల చేత మనకు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి లబ్ధిదారులకి అందిస్తూ ఉన్నారు. సో, అది ఏ నెలకు సంబంధించి అంటే, ఒకటి ఆగస్ట్ నెలకు సంబంధించి, సెప్టెంబర్ నెలకు సంబంధించి, అక్టోబర్ నెలకు సంబంధించి. ఓకేనా? సో, 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది సన్నబియ్యం పథకం కింద మీకు అందజేస్తారు ఆగస్ట్ నెలలో. సో, అయితే ఆగస్ట్ నెలలో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు రేషన్‌ను పంపిణీ చేస్తారు అంటే, 1 తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా పంపిణీ చేస్తూనే ఉంటారు. సో, మీరు ఫ్రీగా ఉన్న టైంలో, మీకు అనుకూలమైనటువంటి టైంలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్‌కి వెళ్ళి, మీకు రావాల్సినటువంటి రేషన్ కోటాను తెచ్చుకోవచ్చనమాట. ఓకేనా? నెల మొత్తం కూడా వాళ్ళు రేషన్‌ను పంపిణీ చేయాల్సిందే రేషన్ డీలర్సు. ఈ విధంగా ప్రభుత్వం అయితే రూల్ తీసుకురావడం జరిగింది. అయితే మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి రేషన్ అనేది అలాగే 3 నెలలకు సంబంధించిన రేషన్ వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో లిస్ట్‌లలో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో వన్ బై వన్ చెప్తాను. ఇది ఈ యొక్క ఆహార పౌర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితుంది. సో, ఇలా ఓపెన్ అయ్యాక ఇటు లెఫ్ట్ సైడ్‌లో వరుసగా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్ అని. సో, రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళా ఇక్కడ మనకు 3 సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్స్, రేషన్ కార్డ్ రిపోర్ట్స్, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని. సో, కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్‌లో మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకున్నాక, సో, ఇక్కడ మళ్ళా మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. వాటిని చూస్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ వచ్చేసి మంత్, మీరు ఏ మంత్‌కి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఆగస్ట్ మంత్ కాబట్టి ఆగస్ట్ పెట్టుకోండి ఆడ. దాని తర్వాత ఇయరు 2026, దాని తర్వాత డిస్ట్రిక్ట్, మీదే డిస్ట్రిక్ట్ అయితే అది పెట్టుకోవాలి. అలాగే మండలం, మీదే మండలం అయితే అది పెట్టుకోండి. ఇక్కడొచ్చేసి ఎఫ్ఎస్‌సి అంటే రేషన్ షాప్ నంబర్ అనమాట ఇది. సో, మీకు రేషన్ షాప్ నంబర్ తెలియకపోతే నో ప్రాబ్లమ్, వదిలేసేయండి, లీవ్ ఇట్. ఓకేనా? ఒకవేళ తెలిస్తే పెట్టుకోండి. సో, చాలా వరకు కూడా తెలిసుండదు. అందువల్ల చెప్తున్నాను. ఫైనల్‌గా ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా! సో, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఒక లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకునేసేయండి. మీ యొక్క కార్డ్ నంబర్స్ అవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇలా చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి మిగిలినటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇస్తారా లేదా అని. సో, వన్స్ ఆగస్ట్ నెలకు సంబంధించిన రేషన్ వచ్చేసి చాలు, మీరందరూ కూడా ఎలిజిబులే అవుతారు. మిగిలినటువంటి నెలలకు సంబంధించి కూడా. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇవండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించిన సమాచారం. 1 తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా రేషన్‌ను పంపిణీ చేస్తూనే ఉంటారు. మధ్యలో మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్లి తెచ్చుకోండి. సో, ఇలా అయితే ఉన్నాయి. ముందుగా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తప్పకుండా వీడియోస్ రూపంలో అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను.